హలో ఎవ్రీవాన్. ఈరోజు మళ్ళీ మనం ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనేది జియో కంపెనీ నుండి వచ్చింది. సో, మీ అందరికీ తెలుసు కదా! రిలయన్స్ యొక్క కంపెనీ జియో అన్నమాట. సో, మీ అందరి దగ్గర ఆల్మోస్ట్ జియో సిమ్ కార్డ్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సో, ఆ పర్టిక్యులర్ కంపెనీకి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీ. సో, నేను మీకు రిక్వెస్ట్ చేసే విషయం ఏంటంటే, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అప్లై చేద్దాం అనుకుంటే, ఆ జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రాపర్‌గా అథెంటికేటెడా? కాదా? అనేది చూడండి. ఎందుకంటే ప్రెజెంట్ ట్రెండింగ్ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అందరూ వెతుకుతున్నారు ఆల్‌మోస్ట్. సో, దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ పర్టిక్యులర్ ట్రెండ్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకొని చాలామంది ఫేక్ వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడం, అదే విధంగా ఫేక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇస్తామని చెప్పి కొంతమంది ఫీమేల్స్ దగ్గర, అదే విధంగా మేల్స్ క్యాండిడేట్ దగ్గర ఎస్పెషల్లీ ఎవరైతే అన్‌ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి మళ్ళీ మెయిల్ కాంటాక్ట్ గానివ్వండి, కాల్ కాంటాక్ట్ గానివ్వండి లేకుండా వాళ్ళని మోసం చేస్తున్నారు. కాబట్టి మీరేదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ చేద్దాము అని అనుకున్నప్పుడు అది ప్రాపర్‌గా కరెక్ట్ జాబా కాదా అనేది చూసుకొని అప్పుడు మీరు అప్లై చేయండి. సో, ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి జియో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. సో, దీన్ని ఫీమేల్ క్యాండిడేట్ ఎస్పెషల్లీ అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళకి కూడా ఈ జియో కంపెనీలో జాబ్ ఆపర్చునిటీస్ అనేవున్నాయి. అవన్నీ కూడా మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే నేను ఫీమేల్ క్యాండిడేట్స్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఎలా ఉంది? సాలరీస్ ఎలా ఉంటాయి? ప్రొసీజర్ ఏంటి అనేది డీటెయిల్‌గా చెప్తాను. సో, నా వీడియోస్ కొంచెం లెంథీగా ఉంటాయి. అదే విధంగా డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. సో, కాబట్టి కొంచెం ఓపికగా వినండి. మీరు జనరల్‌గా బయట ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూకెళ్ళాలి అనుకున్నా కూడా హాఫ్ డే లేదా 1 డే పడుతుంది. ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ కూడా అవుతాయి. అలాంటప్పుడు ఒక డీటెయిల్డ్ వీడియో అనేది మీకు 15 మినిట్స్, 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ మీకు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నప్పుడు, యూట్యూబ్‌లో దొరుకుతున్నప్పుడు కొంచెం డీటెయిల్‌గా ఓపికగా చూడడంలో తప్పు లేదు అని అనుకుంటున్నాను నేను. సో, ఇది ఒక్కొక్కళ్ళ విధానం ఒకలా ఉంటుంది. ఇది నా విధానం. సో, చిన్నప్పటి నుండి ప్రతీదీ డీటెయిల్డ్‌గా చెప్పడం, ఎక్స్‌ప్లెయిన్ చేయడం అట్లాంటి మైండ్ సెట్ నాది. ఓకే. సో, నాకు వీలైనంత ఈజీగా మీకు చెప్పడానికి, తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓపికగా విని అప్లై చేసుకోండి. అదే విధంగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఒక జాబ్ రాకపోతే తగ్గిపోవడం అనేది చేయకూడదు ఎప్పుడు కూడా. ఈ జాబ్ లేకపోతే ఇంకోటొస్తుంది. ఇది లేకపోతే ఇంకోటొస్తుంది. ఈ రోజు బాలేదు అంటే రేపు కూడా బాగోదు అని కాదు అర్థం. ఎస్పెషల్లీ నేను మన సబ్‌స్క్రైబర్స్‌కి అదే విధంగా స్టూడెంట్స్‌కి జాబ్స్ కోసం స్ట్రగుల్ అవుతున్న వాళ్ళందరికీ చెప్తున్నాను. రోజులెప్పుడూ ఒకలా ఉండవు. మంచి రోజులుంటాయి, చెడ్డ రోజులుంటాయి. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. కాబట్టి మీరు వాటన్నిటిని పాజిటివ్‌గా తీసుకొని రేపు బావుంటది అనుకునే ఈరోజు సంతోషంగా మనం ముందుకు అడుగు వేయాలన్నమాట. సో, కమింగ్ టు ద జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ జియో కంపెనీ ఇచ్చినటువంటి జాబ్ అదే విధంగా ఫుల్ డీటెయిల్స్ ఏంటనేవి నేను మీకు చెప్తున్నాను. ఒకసారి చూడండి. ఎంపవరింగ్ వుమెన్ విత్ న్యూ ఆపర్చునిటీ. సో, ఇది స్పెషల్‌గా వుమెన్ కోసం జియో కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు. సో, ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఎర్న్ అప్ టు 15,000 పర్ మంత్ అవైలబుల్ ఇన్ 7,700 సిటీస్. థౌసండ్స్ ఆఫ్ వుమెన్ అసోసియేట్స్ బి యువర్ ఓన్ బాస్. అంటే ఈ జాబ్ చేయడం వల్ల ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయనేది చెప్పారు. ఇంకా ఉన్నాయి. నేను డీటెయిల్ చెప్తాను. అదే విధంగా వాట్ ఈస్ జియో కస్టమర్ అసోసియేట్? సింపుల్ టర్మ్స్‌లో నేను చెప్తాను. ఏంటి అంటే జియోకి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. అది నెట్వర్క్ రిలేటెడ్ కానివ్వండి, మొబైల్ సిమ్స్ కానివ్వండి, కస్టమర్ రిలేటెడ్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాటికి సంబంధించిన సర్వీసెస్ ఉంటాయన్నమాట. సో, యాస్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ జియో కస్టమర్ అసోసియేట్ మనం ఆ వర్క్స్ అనేవి చేస్తాం. సో, 1 అవర్ చేస్తే ఎంతొస్తుంది? 24 అవర్స్ ఐ మీన్ సారీ 8 అవర్స్ చేస్తే ఎంతొస్తుందనేది ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చారు. ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ అనేది అఫీషియల్ జియో డాట్ కామ్ వెబ్‌సైట్. దీనికి సంబంధించి నేను మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. సో, దానికన్నా ముందు వీడియో అయితే డీటెయిల్‌గా చూడండి. అప్పుడే ప్రొసీజర్ అనేది అర్థమవుతుంది. సో, దీంట్లో అప్లై చేయడానికి ప్రొసీజర్ ఏంటి? స్టెప్స్ ఏంటి? ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టార్ట్ రిజిస్టరింగ్. రిజిస్టర్ చేసుకోమన్నారు. తర్వాత టేక్ యాన్ ఆన్‌లైన్ టెస్ట్. తర్వాత వెరిఫై డాక్యుమెంట్స్, ఇన్ డెప్త్ లెర్నింగ్, గెట్ స్టార్టెడ్. సో, వాట్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ అప్లై. ఇలా ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయి. సో, అప్లై చేయడానికి ఏంటి అంటే కిందకొచ్చేస్తాం మనం. వచ్చే ముందు ఇక్కడ కొంతమంది రివ్యూస్ కూడా ఇచ్చారు. జియో కంపెనీలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్. ఓకే. అదే జియో కస్టమర్ అసోసియేట్ కింద వర్క్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది ఆల్రెడీ కొంతమంది వర్క్ చేశారు. వాళ్ళకి ఎలాంటి జాబ్ కంఫర్ట్ ఉంది అనేది రివ్యూస్ ఇచ్చారన్నమాట. సో, ఈ రివ్యూస్ మీరు చూడండి. వెబ్‌సైట్ లింక్ పెడతాను కాబట్టి చూసి అప్పుడే అప్లై చేసుకోండి. కంగారేమి లేదు. అదే విధంగా రిజిస్టర్ నౌ. సో, రిజిస్టర్ నౌలో మన నేమ్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ జెండర్ మేలా, ఫీమేలా, అదర్ అనేది పెడతాం. అదే విధంగా సెలెక్ట్ ఆక్యుపేషన్ మీరు స్టూడెంటా?
హౌస్ వైఫా, సాలరీడ్ ఎంప్లాయా, సెల్ఫ్ ఎంప్లాయ్ ఈ డీటెయిల్స్ ఇస్తాం. తర్వాత పిన్ కోడ్ మీ దగ్గరలో పిన్ కోడ్ మీ ఊరు పిన్ కోడ్ మీకు తెలుస్తుంది కాబట్టి మీ ఊరు పిన్ కోడ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా క్యాప్చా ఇక్కడ ఏదైతే ఉందో అది అప్లై చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ వాట్సాప్‌కి ఒక మెసేజ్ వస్తుంది. అది ఈ రకంగా ఉంటుందన్నమాట. సో, నా వాట్సాప్‌లో లెఫ్ట్ సైడ్ ఏముందనేది చూడకండి. సో, ఇక్కడ నాకు జియో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ నుండి వచ్చినటువంటి మెసేజ్ చూపించాలన్న ఉద్దేశంతో నా పర్సనల్ స్క్రీన్ షేర్ అనేది మీకు చేస్తున్నాను. సో, మీరు ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. ఓకే. సో, ఇలా చూడండి. మనకి ఈ జియో కస్టమర్ అసోసియేట్ దగ్గర నుండి ఒక వాట్సాప్ మెసేజ్ అనేదొచ్చింది. ఫర్ ఎనీ సపోర్ట్ రిలేటెడ్ క్వెరీస్ ఎవరికైనా సపోర్ట్ గాని, రిలేటెడ్ క్వెరీస్ గాని ఉంటే జేసీఎంఆర్, ఎంఎస్ఎల్ ఇవి హైయర్ అఫీషియల్స్ అన్నమాట. వాళ్ళకి డౌట్స్ అనేది మీరు రైజ్ చేయొచ్చు అంటున్నారు. అసలు ప్రొసీజర్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు ఒక ఇమేజ్ రూపంలో చూపించారు. ఇది మీరు చూస్తే సో, ఎర్న్ విత్ జియో వితౌట్ స్టెప్పింగ్ ఔట్ హోమ్ అంటే ఇంట్లో నుండి వర్క్ చేసుకోండి అంటున్నారు. దానికి ఏం కావాలి? 15,000 వరకు ఇస్తారు. ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి. 10థ్ పాస్ సర్టిఫికేట్, మార్క్ షీట్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. సో, మినిమమ్ 10థ్ క్లాస్ ఉన్నా సరిపోతుంది అంటున్నారు. కానీ కమ్యూనికేషన్ స్కిల్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా జాబ్ అప్లై చేసి ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యామనేది ఒకసారి సెల్ఫ్ కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ టైమ్ ఆ ప్రాబ్లమ్ లేకుండా మనం మళ్ళీ కొత్త జాబ్‌కి అప్లై చేయాలి తప్ప ప్రతిసారి మనలో మన మిస్టేక్స్ తెలుసుకొని అప్డేట్ చేయకుండా మీరు అప్లై చేస్తా ఉంటే ప్రతిసారి మనం దెబ్బతినే వస్తాం. అది మాత్రం గుర్తుంచుకోండి. ఈ రోజు ప్రపంచం అంతా ఇంగ్లీష్, 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 ఇంగ్లీష్. సో, మీకు ఇంగ్లీష్ కావాలి కాబట్టి ఇంగ్లీష్ మీరు నేర్చుకొని తీరాలి. మీకు జాబ్ రావాలంటే ఇంగ్లీష్ అనేది చాలా మ్యాండేటరీ అయిపోయింది. అది వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వనివ్వండి లేదా రెగ్యులర్‌గా చేసే ఆఫ్‌లైన్ జాబ్ అయినా సరే. ఓకే. ఎందుకు అంటే ప్రపంచం అంతా ఎటువైపు వెళ్తుందో మనం కూడా అటువైపు వెళ్తేనే సంపాదించుకోగలం. అలా గాకుండా ఏదో డిఫరెంట్‌గా చేద్దాం అనుకుంటే అది చాలా తక్కువ శాతం మనకి బెనిఫిట్ అనేది ఇస్తదనమాట. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. సో, కొంతమంది మన ఆంధ్రాలో గాని, తెలంగాణలో గాని వేరే స్టేట్స్‌లో వాళ్ళ రీజియనల్ లాంగ్వేజ్‌లో ఉంటారు. అదే విధంగా వాళ్ళు సపోజ్ దుబాయ్‌కి వెళ్తారనుకోండి. 1 మంత్‌లో వాళ్ళు అరబిక్ నేర్చుకొని వచ్చేస్తారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఆ పర్టిక్యులర్ లాంగ్వేజ్‌ని డైలీ యూజ్ చేయడం వల్ల, అప్లికేషన్‌లోకి తేవడం వల్ల యూజ్ అవుతుంది. యాక్చువల్‌గా వాళ్ళు ఏమి చదువుకోరు కూడా. కానీ వాళ్ళకున్నటువంటి అవసరం వాళ్ళని ఆ లాంగ్వేజ్ నేర్చుకునేలా చేస్తది. సేమ్ లైక్ ఇంగ్లీష్‌ని కూడా మీరు తప్పదు నాకు నేర్చుకోవాలి వేరే మార్గం లేదు అని మీ మైండ్‌లో సెట్ అయితే ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్ కూడా వస్తది. నేను ఇంత ఇలా ఎందుకు చెప్తున్నాను ఇంగ్లీష్ కోసం అంటే, మీరు ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయినా చూసుకోండి. ఏదైనా చూసుకోండి. ప్రతి దగ్గర వాళ్ళు అడుగుతుంది మెయిన్ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని మాట్లాడుతున్నారు. దాంతో పాటు హిందీ వస్తే మన నార్త్ సైడ్ ఉన్నటువంటి జాబ్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ వస్తే వరల్డ్ వైడ్ జాబ్స్‌ని మనం గ్రాబ్ చేయొచ్చు. సో, ఇట్లా చెప్పారు. దాంతో పాటు ఒక వీడియో కూడా వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ఈ వీడియో కూడా జియో నుండే వచ్చింది. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సంబంధించిన వీడియో. ఇది నేను మీకు ప్లే చేస్తాను. మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు కూడా వస్తది. నేను స్కిప్ చేస్తా, ప్లే చేస్తానన్నమాట. సో, ప్రొసీజర్ ఏంటి అనేది వాళ్ళు విజువల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి అందరూ కూడా. మనకేం చెప్తున్నారంటే జియో కెరియర్ యాప్ అనేదుంది. ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి అంటున్నారన్నమాట. సో, యాప్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి. కెరియర్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోమంటున్నారు. ఇది రిజిస్ట్రేషన్ పేజ్ అన్నమాట. ఇవన్నీ వచ్చాయి. ఆధార్ నంబరు, ఫోను నంబరు ఇవన్నీ ఎంటర్ చేస్తాం. ప్రొసీడ్‌కెళ్తాం. సో, ప్రొసీడ్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇందులో మేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఫ్రీలాన్సర్ జాబ్ అనేది మనం చేస్తాం అన్నమాట. జియో కస్టమర్ అసోసియేట్ అనేది ఫ్రీలాన్సర్ జాబ్. ఇక్కడ అప్లై నౌ అనే బటన్ ఉంది. యాప్‌లో అన్నమాట ఇదంతా కూడా జియో యాప్‌లో. సో, దానికి సంబంధించి నేను మీకు చెప్తాను. అది ఇన్‌స్టాల్ చేసుకొని యాప్‌లో అప్లై చేసుకోండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రిఫరెన్సెస్, ఎడ్యుకేషన్, ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తాం. సో, ప్రొఫైల్ అనేది బావుండాలి. రెజ్యూమే చూడండి జెండర్, డేట్ ఆఫ్ బర్త్, రెజ్యూమే, కంట్రీ, స్టేట్, సిటీ ఈ డీటెయిల్స్ అని ఇస్తాం. మన రెజ్యూమే అనేది అప్‌లోడ్ చేస్తాం. ఓకే. ఆధార్‌లో ఉన్నట్టే చేయండి అని అంటున్నారు. సో, ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత మీరిక్కడ చూస్తే సాలరీ, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషను, సో, స్కిల్స్, ఆధార్ నంబరు, నేమ్ యాస్ పర్ ఆధార్ ఈ డీటెయిల్స్ ఇచ్చాము. వీడియో మీకు కూడా వస్తది. కాబట్టి డీటెయిల్‌గా చూడండి. మీకు వీడియో అర్థమవుతుంది. సో, ఫాస్ట్‌గా చూసి మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రాసెస్ అనేది మళ్ళీ రిపీటెడ్‌గా చేయాల్సొస్తది. ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. అది చేసుకోండి. ఓటీపీ వెరిఫికేషన్ అయిన తర్వాత జియో కస్టమర్ అసోసియేట్ అనేది ఉంది. దీంట్లో మనం
పిక్చర్ తీసుకోవాలి. చిన్న వీడియో ఉంటుందనమాట. సో, వీడియోలో డూ యూ హావ్ ఏ 4జీ స్మార్ట్ ఫోన్ ఉందా అని అడుగుతున్నారు. ఫస్ట్ క్వెషన్‌లో మీరు చూడండి. స్మార్ట్ ఫోన్ ఉంది అనేస్తాం. తర్వాతొచ్చేసి సెకండ్ క్వెషన్ ఆర్ యూ కంఫర్టబుల్ టాకింగ్ టు పీపుల్? ప్రజలతో ఐ మీన్ పీపుల్‌తో మీరు మాట్లాడగలరా? లేదా? అనేది అడుగుతున్నారు. తర్వాతొచ్చేసి థర్డ్ క్వెషన్ చూద్దాం. థర్డ్ క్వెషన్‌లో ఏమిచ్చారిక్కడ అంటే, సో, లెట్ అస్ సీ అబౌట్ ద థర్డ్ క్వెషన్. థర్డ్ క్వెషన్, ఫోర్త్ క్వెషన్ చూద్దాం. సో, మీరు ఇది జరగండి. డూ యూ హావ్ ఏ గుడ్ జియో నెట్వర్క్ ఎట్ యువర్ మీ లొకేషన్‌లో నీ నెట్వర్క్ బావుందా? తర్వాత టెస్ట్ సమ్మరీ అటెంప్టెడ్ ఎన్ని అని రిజల్ట్ ఎంతొచ్చింది? లాస్ట్‌లో సబ్మిట్ చేసేస్తాం మనం. ఇలా 4 క్వెషన్స్ అనేవి వీళ్ళిచ్చారనమాట. ఇదే అసెస్‌మెంట్ అంటే అంతకు మించి అసెస్‌మెంట్ ఏమీ లేదు. అదే విధంగా 4 వీడియోస్ కూడా మనం రికార్డ్ చేయాల్సుంటుంది. సో, అది చూద్దాం. ప్రొసీడ్‌కెళ్తాం ఇక్కడ. సో, వీడియో అనేది ప్రొసీడ్ చేస్తాం. ఈ రికార్డ్‌లో చూడండి ఎంతసేపు రికార్డ్ చేయాలి, ఎలా రికార్డ్ చేయాలని మనకు చెప్తారనమాట. సో, స్టార్ట్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. సో, టెల్ us సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మన గురించి చెప్తూ ఒక రికార్డ్ అనేది చేయాలి. అదే విధంగా వై డూ యూ వాంట్ టు బి అసోసియేట్ ఎందుకు జాయిన్ అవుదాం అనుకున్నారు? అదే విధంగా మీ అచీవ్‌మెంట్ ఇన్ లైఫ్‌లో మీరు సాధించిన ఏదో ఒక అచీవ్‌మెంట్. ఏదోకటి ఉంటాయిగా చిన్న చిన్నవి. వాటి గురించి చెప్తాము. మన ఫ్లూయెన్సీ గురించి మాత్రం. ఆ తర్వాత ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ అనేది రికార్డ్ చేస్తాం. ఓకే. వీడియో రికార్డ్ చేస్తే ప్రాపర్‌గా గ్రీన్ టిక్ మార్క్ వస్తది. సో, గ్రీన్ వచ్చిందంటేనే ప్రాపర్‌గా మనం అప్లై చేసినట్టు. వై డూ యూ వాంట్ టు బి అసోసియేట్ విత్ అస్? జియో. కొన్ని క్వెషన్స్ అడిగారు. ఇంటర్వ్యూ క్వెషన్స్. అవన్నీ ఇచ్చి లాస్ట్‌లో మనం టిక్ మార్క్ కొడతాం. ఇక్కడ థాంక్ యూ అని వస్తుందన్నమాట. హోప్ దిస్ వీడియో హాస్ హెల్ప్డ్ యూ టు అండర్‌స్టాండ్ ద అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్ ఎ జియో కస్టమర్ అసోసియేట్. ఇది కంప్లీట్ ప్రాసెస్. అర్థమైందా అందరికి? సో, రిజిస్టర్ అవ్వండి. మీకు లింక్ వస్తుంది. వీడియో వస్తుంది. జాబ్ అనేది అప్లై చేసుకోండి. ఇది ప్రాసెస్. ఇంకా డౌట్ ఉన్నాయంటే మీరు నాకు చెప్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం అప్లై నౌ అనే బటన్ ఉంది. అంటే వీడియో చూస్తాము. చూసిన తర్వాత అప్లై నౌ అనే బటన్ ఉంది. ఇది క్లిక్ చేసుకుంటాము. ఇక్కడ ఓపెన్ లింక్ అనేది వచ్చింది. యెస్ ఓపెన్ చేశాను నేను. ఓపెన్ చేసిన తర్వాత ఏం జరిగిందనేది చూద్దాం. సో, ఇక్కడ ఉంది అవర్ ఫ్యూచర్డ్ కేటగరీస్ ఫ్రీలాన్సర్ అని వచ్చింది. సో, కమ్ జాయిన్ ద డిజిటల్ ఇండియా మూవ్‌మెంట్. సో, ఇక్కడ మనం లొకేషన్ మెన్షన్ చేద్దాం. చూస్తున్నారుగా లెఫ్ట్ సైడ్ కీవర్డ్, సెలెక్ట్ ఫంక్షన్, లొకేషన్, ఫ్రెష్‌నెస్ ఇలా రకరకాలున్నాయి. సో, ఇక్కడ మీరు లొకేషన్ ఇవ్వండి. నేను సపోజ్ రాజమండ్రి అని ఇస్తున్నాను. సో, ఇచ్చి సెర్చ్ కొట్టాననుకోండి. ఇక్కడ కూడా కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఏమున్నాయి చూడండి. ఫ్రీలాన్సర్ జాబ్ ఒకటుంది. మెయిల్ క్యాండిడేట్స్‌కి సేల్స్ అసోసియేట్ ఉంది. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి కూడా ఓ జాబ్ ఉంది. సో, ఇంజినీరింగ్ చేసిన వాళ్ళైతే ఇట్లా టెక్నాలజీ రిలేటెడ్ జాబ్స్ వైపుకెళ్ళిపోతారు. అలా కాకుండా ఇంజినీరింగ్ చేయలేదు అని అనుకుంటే పర్టిక్యులర్‌గా కస్టమర్ సర్విస్ అసోసియేట్ ఫ్రీలాన్సర్ జాబ్ దీని వైపుకే ఎళ్ళిపోతాం మనం. సో, ఈ జాబ్‌లో మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఉంది. ఇక్కడ చూడండి. ఈ జాబ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మళ్ళీ మీరు అప్లై నౌ బటన్ ఉంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇక్కడ మళ్ళీ చెప్పారు చూడండి. ఈ డీటెయిల్స్ ఏమేం కావాలనేది ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అదేవిధంగా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏందనేది చెప్పారు. మీరు బాగా మాట్లాడగలం, ఓపికగా వినగలం, చెప్పగలం అంటే మాత్రం అప్లై చేసుకోండి. అర్థమవుతుందా? మీకు వినే ఓపిక లేదు, ఎవరికైనా చెప్పే ఓపిక లేదు అంటే మాత్రం ఈ జాబ్‌కి మీరు సూట్ అవ్వరు. ఓకే. సో, ఇది ఒక కంపెనీ రిప్యుటేషన్‌కి సంబంధించిన మ్యాటర్. కాబట్టి ఒక 1 మంత్ అన్నా చేయండి అప్లై చేసి. అప్పుడు మీకు ఇబ్బంది అనిపిస్తే అప్పుడు మీరు మానేయొచ్చు. లేదనుకుంటే మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమి ఇవ్వట్లేదు కదా! అదే విధంగా మనం ఏమి పేమెంట్ చేయట్లా. ఒక 1 మంత్ ట్రై చేయండి. సో, బావుందనుకుంటే కంటిన్యూ అవ్వండి. బాలేదనుకుంటే వేరే జాబ్‌కి మనం అప్లై చేసుకుందాం. ఓకే. సో, ఇక్కడ లాగిన్ అనేది ఇచ్చారు. ప్లీజ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ అండ్ అప్‌లోడ్ రెజ్యూమే టు అప్లై అన్నారు. సో, ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంక మీరు యాప్‌లో చేసేసుకోండి. ఓకే. సో, దీనికన్నా యాప్‌లో చేసేసుకొని అప్లై చేసేసుకోవడం అనేది బెస్ట్. యెస్. ఇక్కడ మనం క్యాండిడేట్ ప్రొఫైల్ కూడా ఫిల్ చేయాల్సుంటుంది. క్యాండిడేట్ ప్రొఫైల్‌లో నేను మెయిల్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాను. అదే విధంగా యెస్. ఇక్కడ మనం క్యాండిడేట్ ప్రొఫైల్ అనేది కూడా ఫిల్ చేయాల్సుంటుంది. సో, దీంట్లో నేను మెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చాను. అదే విధంగా నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోను నంబర్ అనేవి ఇచ్చాను. క్యాప్చా ఇచ్చి కన్ఫర్మ్ చేస్తున్నాను. సో, ఇలా ఏంటంటే డేటా ప్రైవసీ అండర్‌స్టాండ్ అగ్రీ కొట్టేయండి. అగ్రీ చేసిన తర్వాత మీకు పర్టిక్యులర్ యువర్ రిజిస్ట్రేషన్. థాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ విత్ అస్. ప్లీజ్ లాగిన్ టు బిల్డ్ యువర్ ప్రొఫైల్ అండ్ అప్లై ఫర్ సూటబుల్ ఓపెనింగ్స్ అనన్నారు. ఇక్కడ ఓకే క్లిక్ చేసేయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు ఈ ల్యాప్‌టాప్‌లో గాని, డెస్క్‌టాప్‌లో గాని చెప్పేది చెప్తున్నా నేను. ఇదే ప్రాసెస్ మనం యాప్‌లో కూడా చేసుకుంటాం అన్నమాట. ఓకే. సో, ఇది అమెజాన్ సారీ. ఇది పర్టిక్యులర్ జియో కెరీర్‌కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఫర్ ఫీమేల్స్. సో, మీరు యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకొని ఈ పర్టిక్యులర్ జాబ్ అనేది అప్లై చేసుకొని ఈ జాబ్ అనేది చేయండి. ఓకే.
సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. సో, చాలా లేట్ అయిపోయింది. అందరికి గుడ్ నైట్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. కామెంట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.